హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావ్యాస్ కిచెన్. ఈరోజైతే సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో చెప్పమంటారా? ముందుగా మీ ఇంట్లో పెరుగు కానీ మిగిలిపోతుందా? పాడేస్తున్నారా? అయితే ఇలా అయితే ట్రై చేసేయండి. ఈ రెసిపీ పేరు వచ్చి పుల్లట్లు లేదా పెరుగట్లు అనమాట. రోడ్ సైడ్ అమ్ముతారు, చాలా బాగుంటాయి. దీని ప్రిపరేషన్ ఏంటో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా బియ్యాన్ని నీట్గా కడిగేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మిగిలిపోయిన పెరుగు ఉంటుంది కదండి, ఇది పుల్లగా అయినా పర్వాలేదు, పుల్లటి పెరుగైనా పర్వాలేదన్నమాట. మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని పెరుగుని మిక్స్ చేసుకోవాలి. బియ్యం మొత్తం మునిగేలాగా పెరుగు అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా మెంతులు యాడ్ చేసి ఇలా స్పూన్తో కదుపుకోవాలండి. ఇప్పుడు బియ్యం బాగా నానే వరకు ఒక 4 అవర్స్ టైం పడుతుందండి, పక్కన పెట్టుకోవాలి. బియ్యం బాగా నానితేనే దోశలు బాగా వస్తాయండి, ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే 4 గంటల తర్వాత మిక్సీ జార్లో పచ్చిమిర్చి అలాగే అల్లం ముక్క తీసుకున్నాను. ఇవన్నీ కూడా మీ స్పైసెస్ తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు చూసారా, పెరుగు బాగా పులిసింది, అలాగే బియ్యం కూడా బాగా నానియండి. ఇప్పుడు ఈ బియ్యాన్ని మిక్సీ జార్లో తీసుకుని తగినంత ఉప్పు వేసి అయితే మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. మెత్తగా అయితేనే దోశలు బాగుంటాయండి. మనం వాటర్ ఎక్కడా కూడా యాడ్ చేయట్లేదు, మనం పెరుగులో వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్తోనే పిండి మొత్తాన్ని కూడా రుబ్బుకుంటున్నానండి. నేను 2 వాయిల కింద తీసుకుంటున్నాను పిండిని. ఇదిగోండి, ఒక వాయి అయితే రుబ్బేసాను, నెక్స్ట్ వాయి కూడా మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి. చూడండి, ఇలా సాఫ్ట్గా వీడియోలో చూపించే కన్సిస్టెన్సీలో పిండిని అయితే రుబ్బుకోండి. అంతేనండి, చాలా సింపుల్ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఇదిగోండి, పిండి ఇలా కన్సిస్టెన్సీలో అయితే సరిపోతుంది, మరీ పలచగా కూడా అవసరం లేదండి. మీరు మధ్యాహ్నం పిండి అయితే రుబ్బేసి సాయంత్రం దోశలు వేసుకోవాలంటే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయ్యండి. ఒక 1/2 టేబుల్ స్పూను తినీ సోడా ఉంటుంది కదండి, వంట సోడా, దాన్ని వేసుకుని ఇలా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. అలా కలుపుకుంటే చక్కగా పులుస్తుందండి. అలాగే బబుల్స్లా వచ్చింది కదండి, ఇప్పుడు దోశలు అనేది సాఫ్ట్గా వస్తాయండి. అలా కాకుండా రేపొద్దున్న కానీ దోశలు వేసుకుంటే ఎలాంటి తినీ సోడా కూడా వేయాల్సిన అవసరం లేదండి, ఇన్స్టెంట్గా వేస్తేనేనండి. ఇప్పుడు దోశల పెనం మీద ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఆయిల్ కూడా చాలా తక్కువ క్వాంటిటీలో పడుతుందండి, మనం పెరుగుతో నానబెట్టాం కాబట్టి. ఇప్పుడు దోశని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి పిండి తీసుకుని. అంతేనండి, జీలకర్ర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది, నోట్లో పెట్టుకోగానే వెన్నలా వెళ్ళిపోతుందండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి, దోశలు అయితే ఎలా వచ్చినాయో. అలాగే మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇదిగోండి, ఇంకో సైడ్ కూడా దోశను కాల్చుకొని ఇలా ప్లేట్లో వేసుకుని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవడమేనండి. దీంట్లోకి కొబ్బరి పల్లీ చట్నీ చాలా బాగుంటుందండి, ఇది కూడా ట్రై చేయండి. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, కొబ్బరి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసి అయితే ట్రై చేసేయండి. అంతేనండి.